అందరికీ ఈ రోజు మీ అందరి కోసం వృశ్చిక రాశి ఉగాది నుండి 2025 ఎలా ఉండబోతుందో వారి జాతకం సంబంధించిన పూర్తి విషయాలు ఈ రోజు మీకు తెలియజేసుకుంటున్నాను. ఉగాది రాశి ఫలాలు 2025 వృశ్చిక రాశి జాతకుల ఉగాది రాశి ఫలాలు. ఈ ఏడాది నూతన వస్తు ఆభరణాలు. వృశ్చిక రాశి జాతకులకు విశ్వవసు నామ సంవత్సరం రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? వృశ్చిక రాశి వారి జీవితంలో ఈ కొత్త తెలుగు సంవత్సరంలో చేటు చేసుకోబోతున్న మార్పులను ప్రముఖ జ్యోతిష శాస్త్రవేత్తల ద్వారా తెలియజేయడం జరిగిందనమాట. వృశ్చిక రాశి జాతకులు ఉగాది రాశి ఫలాలు. వృశ్చికం విశాఖ 4వ పాదం, అనురాధ జ్యేష్ఠ. ఈ శ్రీ విశ్వవసు నామ సంవత్సరం నందు పంచాంగాల ఆధారంగా ఎలా ఉండబోతుందో ఈరోజు నేను పూర్తిగా మీకు వివరిస్తున్నాను. గురుడు వృషభ రాశి సంచారంతో శుభవార్తలు. గురుడు ఈ సంవత్సరం ఉగాది నుండి 14/5/2025 వరకు వృషభంలో ఉంటాడు. రాజకీయ వ్యవహారాల్లో దిగ్విజయాన్ని పొందుతారు. ప్రయత్న కార్యాలన్నీ సంపూర్ణంగా ఫలిస్తాయి. ప్రయత్నాలు సులభంగా నెరవేరుతాయి. సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉంటారు. ఇతరులకు ఉపకరించి పనులు చేపట్టుతారు. గౌరవ మర్యాదలు లభిస్తాయి. శుభవార్తలు వింటారు. గురుడు మిథునంలో ఉండటం వలన మనోధైర్యాన్ని కోల్పోకుండా జాగ్రత్త వహించాలి. అవసరం నూతన కార్యాలకు ఆటంకాలు ఏర్పడతాయి. కోపాన్ని తగ్గించుకుంటే మంచిది. కఠిన సంభాషణ వల్ల ఇబ్బందులు వస్తాయి. ఇతరులకు హాని తలపెట్టు కార్యాలకు దూరంగా ఉంటారు. 20/10/2025 నుండి 5/12/2025 వరకు కర్కాటకంలో ఉంటాడు. స్థిరాస్తులకు సంబంధించిన సమస్యలు పరిష్కరింపబడతాయి. నూతన గృహ కార్యాలపై శ్రద్ధ వహిస్తారు. ఆకస్మిక ధనలాభంతో ఆనందిస్తారు. బంధుమిత్రులతో కలిసి విందులు వినోదాల్లో పాల్గొంటారు. దైవ దర్శనం చేసుకుంటారు. భక్తి శ్రద్ధలు ఎక్కువ అవుతాయి. శని మీన రాశి సంచారంతో బంధుమిత్రులతో విరోధం. శని ఈ సంవత్సరం ఉగాది నుండి సంవత్సరం చివరి వరకు మీనంలో ఉంటాడు. ప్రయత్న కార్యాలకు ఆటంకాలు ఎదురవుతాయి. బంధుమిత్రులతో విరోధం ఏర్పడే అవకాశాలుంటాయి. స్త్రీల మూలకంగా శత్రుబాధలు అనుభవిస్తారు. ఏదో ఒక విషయం మనస్తాపానికి గురిచేస్తుంది. పిల్లల పట్ల మిక్కిలి పట్టుదల పనికిరాదు. పగ సాధించు ప్రయత్నాన్ని వదిలివేయటం మంచిది. రాహువు మీన రాశి సంచారంతో నూతన వ్యక్తులతో పరిచయాలు. రాహువు ఈ సంవత్సరం ఉగాది నుండి 18/5/2025 వరకు మీనంలో ఉంటాడు. పిల్లల వల్ల ఇబ్బందులు ఎదురవుతాయి. అధికారులతో గౌరవింపబడతారు. పెట్టుబడులతో కొన్ని కార్యాలు పూర్తి చేసుకుంటారు. అనారోగ్య బాధలు తొలగిపోతాయి. ప్రయాణాలు జాగ్రత్తగా చేయుట మంచిది. నూతన వ్యక్తుల పరిచయం అవుతారు. 19/5/2025 నుండి సంవత్సరం చివరి వరకు కుంభంలో ఉంటాడు. చంచలం అధికమవుతుంది. గృహంలో మార్పులు కోరుకుంటారు. స్వల్ప అనారోగ్య కారణంతో నిరుత్సాహంగా ఉంటారు. స్త్రీలతో తగాదాలు ఏర్పడే అవకాశాలు ఉంటాయి. ప్రయత్న కార్యాలు ఫలిస్తాయి. కొన్ని పనులు వాయిదా వేసుకోవాల్సి వస్తుంది. ప్రయాణాలు ఉంటాయి. కేతువు కన్యారాశి సంచారంతో నూతన వస్తు ఆభరణాలు. కేతువు ఈ సంవత్సరం ఉగాది నుండి 18/5/2025 వరకు కన్యలో ఉంటాడు. శుభకార్య ప్రయత్నాలు సులభంగా నెరవేర్చుకుంటారు. శుభవార్తలు వింటారు. బంధుమిత్రులతో కలిసి విందులు వినోదాల్లో పాల్గొంటారు. ఆకస్మిక ధనలాభాన్ని పొందుతారు. నూతన వస్తు ఆభరణాలను ఖరీదు చేస్తారు. ముఖ్యమైన కార్యాలు పూర్తి అవుతాయి. 19/5/2025 నుండి వసంత సంవత్సరం చివరి వరకు సింహంలో ఉంటాడు. అనుకూల స్థానచలనం కలిగే అవకాశాలున్నాయి. గృహంలో మార్పును కోరుకుంటారు. ఇతరుల విమర్శలకు లోనవుతారు. స్థిరమైన నిర్ణయాలు తీసుకోలేరు. ఆకస్మిక ధన వ్యయం అయ్యే అవకాశం. బంధుమిత్రులతో జాగ్రత్తగా ఉండటం మంచిది. రుణ ప్రయత్నాలు చేస్తారు. శ్రీ విశ్వవసు నామ సంవత్సరంలో బృహస్పతి మే నుండి 8వ స్థానంలో, శని 5వ స్థానంలో, రాహువు మే నుండి 4వ స్థానంలో, కేతువు మే నుండి 10వ స్థానంలో సంచరించుట చేత వృశ్చిక రాశి వారికి శ్రీ విశ్వవసు నామ సంవత్సరం గ్రహ గతులను పరిశీలించగా మధ్యస్థ ఫలితాలను సూచించుచున్నవి. ఖర్చులు అధికముగా నుండును.
నియంత్రించుకోవలసిన అవసరం ఉన్నది. వృశ్చిక రాశికి పంచమ స్థానంలో శని అనుకూలంగా వ్యవహరించినప్పటికీ అష్టమ గురుని ప్రభావం వలన ఆరోగ్య విషయాలలో ఖచ్చితమైన జాగ్రత్తలు వహించాలని సూచన. ఆరోగ్య సమస్యలు, కుటుంబ సమస్యలు కొంతమేర ఇబ్బంది పెట్టినో మానసిక సమస్యలు కొంత అధికమయ్యే సూచనలు కలుగుచున్నవి. నిరుద్యోగులకు ఉద్యోగ ప్రయత్నాలు సఫలీకృతమగును. ఉద్యోగస్తులకు ఉద్యోగంలో శుభ ఫలితాలు కలిగినప్పటికీ పని ఒత్తిడి వంటివి కొంత వేధించును. ఎవరికి ఎలా? వృశ్చిక రాశి విద్యార్థులకు ఈ సంవత్సరం అన్ని విధాలుగా కలిసి వచ్చును. ఆరోగ్య విషయంలో విద్యార్థులు జాగ్రత్త వహించాలి. వృశ్చిక రాశి స్త్రీలకు కుటుంబ సౌఖ్యము, ఆనందం కలుగును. పని ఒత్తిళ్లు ఏర్పడు సూచన. ఆరోగ్య విషయాలయందు శ్రద్ధ వహించండి. మానసిక ఒత్తిళ్లకు దూరంగా ఉండండి. ప్రతి విషయాన్ని మనస్సు లోతుల్లోకి తీసుకోకండి. రాజకీయ నాయకులకు మధ్యస్థ సమయం. రైతాంగానికి ఈ సంవత్సరం అనుకూలంగా ఉన్నది. వ్యాపారస్తులకు లాభదాయకంగా ఉండును. వ్యాపారాభివృద్ధి జరుగును. సినీ రంగం, మీడియా రంగాల వారికి అనుకూలమైనటువంటి సంవత్సరం. వ్యాపారపరమైనటువంటి నిర్ణయాలు శుభ ఫలితాలను ఇచ్చును. శ్రీ విశ్వవసు నామ సంవత్సరంలో వృశ్చిక రాశి వారు మరింత శుభ ఫలితాలను పొందటం కోసం గురు దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించాలి. ఆరోగ్య సమస్యలు తొలగడానికి దక్షిణామూర్తిని పూజించండి. తాంబూలం, శనగలను ముత్తైదువులకు సమర్పించండి. శనగల ప్రసాదంను ఆలయాలలో పంచిపెట్టండి. మాసవారి ఫలితములు. ఏప్రిల్ నెల. ఈ మాసం మీకు అనుకూలంగా లేదు. విపరీతమైన ఖర్చులుంటాయి. ఏ కార్యము తలపెట్టినా కలిసి రాదు. శారీరక అలసట, అపరజయములు, వృధా శ్రమ, అనుకోని కష్టములు, అవమానములు ఎక్కువ. పుత్రుల కోసం ఆలోచన శుభ ప్రవర్తమానమగుతును. మే నెల. ఈ మాసం మీకు అనుకూలంగా ఉన్నది. స్థిరాస్తులు కలిసి వచ్చును. కార్యలాభం, ప్రయాణాలు నందు సౌఖ్యం. కొత్త వ్యవసాయం ప్రారంభం. వ్యవహారాలలో విజయం. కోర్టు తీర్పు అనుకూలించును. సంఘంలో గౌరవం ఉంటుంది. మానసికాందోళన, భయము. జూన్ నెల. ఈ మాసం మీకు అంత అనుకూలంగా లేదు. బంధుమిత్రులతో విరోధములు, తీర్థయాత్రలు చేస్తారు. స్నేహితుల సహకారం ఉంటుంది. శత్రువులు అధికమవుతారు. కార్యాటంకములు, పట్టుదల పెరుగుట. స్థిరచరాస్తుల విక్రయం. కాళ్లకు గాయములగును. జూలై నెల. ఈ మాసం మీకు అనుకూలంగా ఉన్నది. వస్త్రప్రాప్తి, స్నేహ కలహములుంటాయి. దేవాలయ దర్శనములు, కుటుంబంలో సౌఖ్యము. పెద్దవారితో సంప్రదింపులు చేస్తారు. మీరు చేసే పనికి ఆటంకాలు ఏర్పడతాయి. ధనలాభము. ఆగస్టు నెల. ఈ మాసం మీకు అనుకూలంగా లేదు. వ్యాపార పరంగా ఆటంకాలు, ధన నష్టాలు, అపనిందలు ఉంటాయి. స్థాన చలనాలు, ఆరోగ్య సమస్యలుంటాయి. స్త్రీ సమాగమనకు శక్తికి మించిన పనులు చేయుదురు. స్నేహితులు సహకారం ఉంటుంది. సెప్టెంబర్ నెల. ఈ మాసం మీకు అనుకూలంగా ఉన్నది. కార్యజయమును, అధికార లాభము, శుభముగా ధన వ్యయము, వ్యవసాయ పరంగా అభివృద్ధి, అందరికి సహకారం ఉంటుంది. వాహన ప్రమాదాలు జరుగును. ఆస్తి వివాదాలు, కొన్ని అశుభ వార్తలు ఉంటాయి. అక్టోబర్ నెల. ఈ మాసం మీకు మధ్యస్థంగా ఉన్నది. తక్కువ శ్రమతో పనులు పూర్తి చేస్తారు. వ్యాపారంలో ఇబ్బందులు ఉంటాయి. విద్యార్థులకు ఆశించిన ఫలితాలుంటాయి. కోర్టు వ్యవహారాలు కలిసి రావు. విందు వినోదాల్లో పాల్గొంటారు. కావలసిన వారితో ఇబ్బందులు. నవంబర్ నెల. ఈ మాసం అనుకూలంగా లేదు. మాట పట్టింపులుంటాయి. శత్రుత్వం, వాహన ప్రమాదాలున్నాయి. పోలీసు వారికి చిక్కులు, అనారోగ్య సమస్యలు. మీరు పనిచేయు సంస్థల్లో కీలక పాత్ర వహిస్తారు. జాయింట్ వ్యవహారం కలిసి రాదు. డిసెంబర్ నెల. ఈ మాసం మీకు అనుకూలంగా లేదు. కుటుంబ సమస్యలు, తీర్థయాత్రలు చేస్తారు. మనోవేదన, వృధా ప్రయాస, కోర్టు పరంగా ఇబ్బందులు, వృధా ప్రయాణాలు ఉంటాయి. భార్యాభర్తల మధ్య విభేదాలు, అభిప్రాయాలు, ఇంటి పనుల పరంగా ఖర్చు, వివాహ ప్రయత్నాలు. జనవరి నెల. ఈ మాసం మీకు మధ్యస్థంగా ఉంది. ధనదాయం పెరుగును. రాజకీయ పరంగా శుభకార్యాలకు హాజరవుతారు. ఒక సమాచారం ఆనందాన్నిస్తుంది. ప్రయాణాలలో జాగ్రత్త అవసరం. స్నేహ బాంధవ్యాలు పెరుగును. భార్య పిల్లల గురించి ఆలోచిస్తారు. ఫిబ్రవరి నెల. ఈ మాసం మీకు అనుకూలంగా లేదు. వ్యాపార వ్యవహారాలు కలిసి వచ్చును. శుభకార్యాలకు ఆటంకాలు ఏర్పడతాయి. ఉద్యోగంలో అధికార ఒత్తిడి. సంతాన పరంగా ఉన్నత చదువులపై దృష్టి పెడతారు. రుణములు తీర్చుతారు. ఆభరణాలు కొనుగోలు చేస్తారు. మార్చి నెల.
ఈ మాసం మీకు అనుకూలంగా ఉన్నది. వృత్తి ఉద్యోగ పరంగా అనుకూల సమయం. స్థిరాస్తి వృద్ధి చేయుదురు. ఆకస్మిక ధనలాభం, వాహన వస్త్ర లాభము, లావాదేవీలు ఫలించును. దూరపు వ్యక్తులతో సంప్రదింపులు నిరుత్సాహము. ఇదండి వృశ్చిక రాశి వారి సంపూర్ణమైనటువంటి జ్యోతిష్య శాస్త్రపరంగా రాశి ఫలాలు. అందరికీ మరోసారి ధన్యవాదములు.